హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మళ్ళీ ఇంకొక హెడ్ బోర్డ్తో మీ ముందుకు వచ్చేసాను గైస్. చూడండి, మీకు చూపిస్తాను హెడ్ బోర్డ్ మార్కింగ్తో సహా కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 20 ఇంచెస్ బోర్డ్ గైస్, అది హెడ్ బోర్డ్ అనేది మీకు అవుట్ 20 ఇంచెస్, అది 10 ఇంచెస్ దగ్గరికి సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి గైస్ కంపల్సరీ. అది ఈ లెంత్ వచ్చేసి గైస్ ఇది 57 గైస్, 57 ఇంచెస్ గైస్. ఇది హెడ్ బోర్డ్ సైజ్ వచ్చేసి మీరు చూడండి 57 కూడా సెంటర్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి గైస్ కంపల్సరీ. చూడండి అది కూడా చూడండి గైస్, అది 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి గైస్. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ కింద నుంచి 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి గైస్. అది మనం చూస్తున్నారు కదా. మీకు ఈ లెంత్ వచ్చేసి మీరు చూడండి, చూపిస్తాను. ఇటు నుంచి అటు కూడా మార్కింగ్ చేసుకుంటే సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది గైస్. అది మీకు ఇప్పుడు కటింగ్ చేస్తాను గైస్. చూడండి, మీకు కటింగ్ అనేది చూపిస్తాను. అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, చూడండి, అడ్జస్ట్ అవ్వండి. చూడండి గైస్, కట్ చేసిన పీసెస్ అనేవి అన్ని కింద వేయడం జరుగుతుంది. చూడండి మీరు క్లియర్గా ప్రతి పీస్ మీద అది నెంబరింగ్ అనేది కంపల్సరీ మార్క్ చేసుకోవాలి గైస్. లేదంటే ఏ పీస్ ఎక్కడతో వస్తుందో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, సెట్ అవ్వదు, నెక్స్ట్ గ్యాప్స్ అనేది వచ్చేస్తుంది గైస్. సో దానివల్ల మనం కంపల్సరీగా నెంబరింగ్ అనేది పక్కాగా వేసుకోవాలి గైస్. అది మీరు చూడండి, అవన్నీ మనం ఫోమ్ మీద స్ప్రే చేసి అంటించడం జరిగింది గైస్. అది మీరు చూస్తున్నారు కదా. అన్నీ మళ్ళీ ఫోమ్ అనేది ఎక్కించాం గైస్ మనం దాన్ని కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి వీడియో అనేది చూస్తున్నారు కదా గైస్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పీస్ కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, నేనే వీడియో తీయడం వల్ల లేట్ అవుతుందంటే గైస్, కొన్ని కట్ చేసినప్పుడు కట్ట నేను వీడియో తీయలేకపోతున్నాను గైస్. సో అడ్జస్ట్ అవ్వండి. చూడండి, పిన్నింగ్ అయిన తర్వాత కూడా మీకు అలా పెట్టాను గైస్. అది ఇంకా ఫిక్స్ చేయలేదు మనం. అది చూడండి, ఇదిగోండి క్లాత్ అనేది కూడా మనం అయిన తర్వాత అన్ని మార్కింగ్ అన్ని దగ్గర పెట్టుకుని చూసుకోవాలి గైస్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పీస్ సెట్ అవుతుందా లేదా, ఎక్కడైనా గ్యాప్స్ వస్తున్నాయి అనేది మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మధ్యలో స్టోన్స్ వచ్చాయి కదా గైస్, అది పిక్స్లో మీరు చూస్తున్నప్పుడు ఆ స్టోన్స్ అనేవి కూడా మనం వేయడం జరిగింది గైస్. చూడండి, స్టోన్స్ అనేది థ్రెడ్ కట్టి స్టోన్స్ బ్యాక్ సైడ్ లాగాల్సి ఉంటుంది గైస్. అది చూడండి, అయిపోయింది గైస్. అది పిన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్ ఇంట్లో మనం బిగించిన తర్వాత మీరు చూస్తున్న వీడియో గైస్. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరిన్ని వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.